ఎవ్రీవన్, ఈరోజు సగ్గుబియ్యం పాయసం మీకు ఎలా చేయాలో చూపిస్తానండి. సగ్గుబియ్యం కొంచెం బాగా కడిగేసేసి కొంచెం వాటరు, అందులో ఒక ఇలాచి, కొంచెం నెయ్యి వేసేసి బాగా ఉడకపెట్టేసుకోండి. సగ్గుబియ్యం బాగా మొత్తం ఉడికిపోవాలి, బాగా మెత్తగా అయ్యేంత వరకు. ఇంకొక కడాయిలో కొంచెం పాలు బాగా కాచుకోండి చిక్కగా అయ్యే వరకు. ఆ పాలు పక్కన పెట్టేసుకొని ఇది ఉడికిన తర్వాత ఈ పాలు కూడా అందులోనే వేసేసి బాగా ఉడకనివ్వండి. షుగర్ మాత్రం వెయ్యకండి, వేస్తే విరిగిపోతాయి. ఫస్ట్ టైం చేసినప్పుడు నేను అలాగే అయ్యింది, ఇది రెండోసారి చేస్తున్నాను. ఇప్పుడు దేవుడికి ప్రసాదం ఫాస్ట్గా చేయాలి అనుకుంటే ఇలా అయింది, ఎందుకో తెలీదు. సో అంతా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే షుగర్ వేయండి, కొంచెం వేడి మీద మాత్రం వేయకండి. సో ఆ చక్కెర అంతా వేసేసిన తర్వాత కొంచెం బాగా కరిగిపోవాలి. కరిగిన తర్వాత ఒక చిన్న కప్లెక్ తీసేసుకొని దేవుడికి ప్రసాదం కింద పెట్టేశానండి. త్వరగా టైం అయిపోతుందని. అదిను పానకం. సో నచ్చితే లైక్ చేయండి.